హలో గైస్, వెల్కమ్ టు జేడీ సినిమా న్యూస్. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎప్స్టైన్ ఫైల్స్ చాలా ఫేమస్ అవుతుంది అండ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అదే వస్తుంది. అసలు ఎప్స్టైన్ ఫైల్స్ అంటే ఏంటి, అసలు ఏం జరిగింది అనేది మీకు వివరంగా చెప్తా అండ్ దాన్ని ఎలా ఓపెన్ చేయాలి. సో ఎప్స్టైన్ ఫైల్స్ ఎలా ఓపెన్ చేయాలంటే, జేమెయిల్ అని క్రోమ్లో కొడితే ఫస్ట్ వెబ్సైటే ఎప్స్టైన్ ఫైల్స్ తీసుకెళ్ళింటుంది. అందులో ఫొటోస్ అండ్ మరి కొన్ని విజువల్స్ ఉంటాయి అండ్ మెయిల్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. ఎవరెవరు మెయిల్స్ చేసుకున్నారో అండ్ రిప్లై ఇచ్చిన మెయిల్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఆ ఎప్స్టైన్ అంటే ఏంటి అంటే ఇది చెప్తాను చూడండి. చిన్న పిల్లలు 14 ఏళ్ళు 13 ఏళ్ళు ఉన్న చిన్న పిల్లల్ని చేసి చంపేయడం, వాళ్ళని టార్చర్ చేయడం, ఇలాంటివన్నీ జరిగాయి. ఇది ఎవరిదంటే నా కొడుకు పేరు నాకు తెలీదు, ఎప్స్టైనే. వాడికి సొంత ఐలాండ్ ఉంది. సో ఆ ఐలాండ్లో తీసుకెళ్ళి పెద్ద పెద్ద బిగ్ షాట్స్ మీన్స్ మల్టీమిలియనర్స్ అందరూ వాడు అక్కడికి పిలిచి ఇలాంటివి చేస్తున్నాడు అనమాట. ఈ నా కొడుకులకి హ్యూమన్స్ అంటే ఇష్టం లేదు ఫస్ట్ థింగ్, అండ్ హ్యూమన్స్ని తింటున్నారు చేసుకొని. అండ్ ఆ చిన్న పిల్లల్ని అలా దారుణంగా ఎలా చేయాలనిపిస్తున్నారు ఆయన వాళ్ళకి. 13 ఏళ్ళు 12 ఏళ్ళు వాళ్ళకి తీసుకెళ్ళి అలా చేస్తే ఎలా ఉంటుంది. అది కూడా వాళ్ళని చంపి ఆ బోన్స్ అన్ని తీసేసి, ఒరే మీరు మనుషులేనా రా, నాకు అర్థం కాదు, ఎక్కడ వెళ్తుందిరా మానవ జాతి అసలు. అండ్ ఇందులో ఏంటంటే బిల్ గేట్స్ ఉన్నాడు అండ్ ఇలాన్ మాస్క్ ఉన్నాడు, డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు అండ్ సర్క్యులేట్ ఏం చేస్తున్నారంటే ఇందులో మోదీ కూడా ఉన్నాడని. సో మోదీ ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు. సో మోదీ 2017లో ఇస్రాయల్కి వెళ్ళాడు ఏదో పని వల్ల, కానీ ఎప్స్టైన్కి వెళ్ళాడని చెప్తున్నారు. ఇదైతే ఏదే ప్రూఫ్ లేదు. అండ్ మా ఇండియా గురించి ఇలాంటి కల్చరల్ అయితే నమ్మకండి. ఎందుకంటే సో మొన్నే రీసెంట్గా ఏదో ఇన్స్టాగ్రామ్లో చూసాను అనమాట. నా అన్వేషణ సీతామాతను ఏమో అన్నాడని అతనికి చాలా మంది మిలియన్ ఫాలోవర్స్ తక్కువ అయిపోయారు. అలాంటి కల్చర్ ఉన్న మా దేశంలో మోదీ అలా వెళ్తాడని మీరు అస్సలు అనుకోకండి. సో ఇదే అనమాట, మోదీ అయితే ఎలాంటి ప్రూఫ్ లేదు, నాకు తెలిసి మోదీ అక్కడికి వెళ్ళుండదు. అండ్ సెకండ్ థింగ్, మైకల్ జాక్సన్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్నట్టు. సో మైకల్ జాక్సన్ ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు. మైకల్ జాక్సన్ని టార్చర్ పెట్టారు నాయలంతా చేసుకొని. సో మైకల్ జాక్సన్ డైటర్ అనే ఒకరికి ఫోన్ చేసి మాట్లాడుతుంటే అప్పుడు మైకల్ జాక్సన్ కొన్ని మాటలు చెప్తాడు. ఇది నాట్ ఏ జస్ట్ ఏ గవర్నమెంట్, ఇట్స్ మోర్ దెన్ ఏ గవర్నమెంట్ అని. వాడిని ఎందుకు ఆ మాట అతనికి అన్నాడంటే, ఇతనికి ఆల్రెడీ టార్చర్ చేస్తున్నారు పెద్దోళ్ళే, డ్రగ్స్ ఇవ్వడం, ఇతనికి మెంటల్గా డిస్టర్బ్ చేసి ఏదో అంటారు అబ్బా, మెంటల్ హెల్త్ని దెబ్బతీయడం, ఇలాంటివి చేస్తున్నారు. మైకల్ జాక్సన్ ఇంతలా టార్చర్ పెట్టారు నా ఇంకా పిల్లల్ని ఎలా టార్చర్ పెట్టింటారు ఆలోచించండి. అండ్ ఇలాన్ మాస్క్ అడుగు కూడా మల్టీమిలియనర్సే చాలామంది. సో ఇలాంటి వాళ్ళందరికీ మెయిల్ చేయడం, ఆ ఐలాండ్ తీసుకెళ్ళడం, ఇలాంటి పనులు చేయడం. అండ్ ఈ ఎప్స్టైన్ గాడు చనిపోయాడు సూసైడ్ చేసుకొని, అది కూడా జైల్లో ఉన్నప్పుడు. ఇతను హ్యూమన్ ట్రాఫికింగ్ అని ఒక కేసు వేసి వీడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, అప్పుడు వీడు చనిపోయాడు. అండ్ ఇలాంటివి ఇంకా ఉన్నాయన్నమాట, ఇంకా పార్ట్ 1 పార్ట్ 1. ఇప్పుడు జనాలందరూ ట్రంప్ గురించి మాట్లాడతారు. ఈ నా కొడుకు ట్రంప్ నిజంగానే వచ్చాక ఇండియన్స్కి అక్కడ చాలా ప్రాబ్లమ్స్ జరుగుతుంది. అండ్ ఇక్కడ కూడా కొంత కరెన్సీ దెబ్బతినింది. సో నిజంగా చెప్తున్నా, ఇప్పుడు మీరు వెళ్ళి ఆ ట్రంప్ టవర్ ముందు ఎంతమంది స్ట్రైక్ చేస్తున్నారు జనాలకి, అది యూజ్లెస్. ఆల్రెడీ ఒక పిఎం అక్కడికి, అండ్ అక్కడ వెళ్ళి ఇప్పుడు వీడిని గెలిపించి మీరు వాడిపైన స్ట్రైక్ చేయడం, అక్కడ రాళ్ళు తీసుకొని కొట్టడం, ఆ టవర్ పైన మీకేం రాదు చెప్తున్నాను. నా కొడుకుని ఆ దేశం నుంచి ఎలా పిల్లలని టార్చర్ చేస్తాడో అలాగే ఈ నా కొడుకుని కూడా టార్చర్ చేయాలి, ఆ దేశం వదిలి వెళ్ళకున్నట్టు. పెద్ద బిగ్ షాట్స్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. నేను చెప్పినట్టుగా మీరు క్రోమ్లోకి వెళ్ళి ఆ జేమెయిల్ అని కొడితే అక్కడ వస్తారు బిగ్ షాట్స్ అంతా. బిల్ గేట్స్తో పాటు ఎవరో మ్యాక్స్వెల్ అంట అతను, మరి ఇంకా చాలా మంది ఉన్నారు అబ్బా, పేర్లు గుర్తు రావట్లేదు. కానీ అందులో ఫొటోస్ చూస్తే విజువల్స్ ఉంటుంది ఆ హైలాండ్, అది చూస్తే భయంకరంగా ఉంటాయి విజువల్స్. ఇంకొక అమ్మాయి వచ్చి బయటకు ఏడుస్తుంటుంది, అది నా కొడుకు మనుషులు కాదు, అసలు మనుషుల్ని ట్రీట్ చేయరు, మనుషుల్ని తింటారు అని. సో ఎక్కడికి వెళ్ళిపోతుందిరా మా ప్రపంచం, మాకు అర్థం కాదు, ఇంత దరిద్రంగా తయారవుతుంది ఏంటి. సో గైస్, ఇంకా పార్ట్ 2 వస్తుందని వింటున్నా. సో పార్ట్ 2 వచ్చిన వెంటనే మీ అందరికీ చెప్తా. సో ఇక్కడ నేను క్లారిఫై ఇచ్చింది మోదీ గురించి. అండ్ మైకల్ జాక్సన్ నాకు తెలిసి అతను నార్మల్ డెత్ అయ్యిండదు, ఈయన కొడుకులు చంపేసి అంటారు. అండ్ సెకండ్ థింగ్, డొనాల్డ్ ట్రంప్ గాడు, ఇలాన్ మాస్క్, బిల్ గేట్స్, ఇలాంటి పెద్ద దీంట్లో ఉన్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇందులో చాలా మంచోళ్ళు అంటే రష్యన్ పిఎం, నార్త్ కొరియా పిఎం, ఇంకా 4 కంట్రీలు ఉన్న పిఎంలు మాత్రం చాలా మంచోళ్ళు. మా మోదీ పేరు ఎందుకు రావట్లేదంటే జస్ట్ ఇలా ఎప్స్టైన్ వల్ల ఒక మెయిల్ వెళ్ళింది అన్నట్టు వింటున్నారు. బట్ మోదీ అయితే ఎలాంటి ప్రూఫ్స్ దొరకదు, ఎందుకంటే మోదీ కంపల్సరీ వెళ్ళినాడు. మా ఇండియా వాళ్ళు ఇలాంటి మిస్టేక్స్ చేయరు. అండ్ ఇలాంటి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బై.